ఇది చిమిలి అనుకుంటున్నారా? అస్సలు కాదండి. బట్ అలాగే ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో నేను లడ్డు చేస్తున్నానండి. ఇన్‌స్టంట్‌గా చాలా బలంగా పిల్లలకి ఏవైనా పెట్టాలనుకుంటే ఈ లడ్డూని ప్రిఫర్ చేయొచ్చు మీరు. సో, 3 ఇంగ్రీడియెంట్స్‌తో నేను ఈ లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా చాలా త్వరగా చేయొచ్చు అండ్ టేస్టీ కూడా ఉంటుంది. అసలు 10, 20 ఏళ్ల క్రితం అయితే అసలు బయట ఫుడ్ అంటే ఏంటో తెలీదండి. అసలు స్వీట్ షాప్‌లో కంటే ఏదైనా ఇంట్లోనే చేసి తినేవాళ్ళనమాట. మరి ఆ లైఫ్ స్టైల్‌ని మనం కూడా అలవాటు చేసుకొని పిల్లలకి అలవాటు చేయాలి కాబట్టి ఇలాంటి రెసిపీస్ మీరు ట్రై చేయాలి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వేరుశెనగ గుడ్లు అలాగే నువ్వులతో చాలా చాలా పవర్ఫుల్ ఉన్న పవర్ ప్యాక్ అయిన లడ్డు చేద్దాం. ఇప్పుడు వేరుశెనగ గుడ్లను వేసేసుకుందాం. వేరుశెనగ గుడ్లు ఎన్ని తీసుకున్నామో నువ్వులు కూడా అన్నీ తీసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చూడండి చక్కగా మనం వేయించుకుందాం. ఇలా వేరుశెనగ గుడ్లు మధ్యలో ఇలా పగులుస్తే ఆల్మోస్ట్ ఆల్ వేగిపోయినట్టండి. అయితే ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి, సో మొత్తం బ్లాక్ కలర్ వచ్చేస్తాయి అండ్ త్వరగా వేగవు అన్నీ ఈవెన్గా. అందుకే కలపడం అనేది నెసరీ, బాగా కలుపుతూ ఉండాలి. సో ఇవి వేయించడం కొంచెం టైం టేకింగ్ అండి. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి. మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఈ ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి నువ్వులు ఈజీగా వేగిపోతాయి. స్ప్లిట్ అవుతున్నాయి చూసారా, ఇలా స్ప్లిట్ అయితే సో దే ఆర్ రెడీ అనమాట. సో ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ ఆల్ వేగిపోయాయి చక్కగా. దీనిలో వేసుకుందాం. ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒక క్లాత్తో ఇలా పట్టుకోండి. క్లాత్ పట్టుకోండి ఇలా జస్ట్, అంటే చేతులు వేడి టాలరేట్ చేస్తే కనుక చేతితో చేయండి. బట్ ఇది జస్ట్, లేదా మీరు ఇలా కూడా పంపించు. ఇలా అన్న సార్ చూడండి ఆల్మోస్ట్ అలా వచ్చేసాయి. సో ఇలా అయిపోతే చాలు. మరీ మెత్తగా కాకుండా పొడి కొంచెం అక్కడక్కడ క్రిస్పీగా తగులుతుంటే బాగుంటాయి. చూస్తారు ఎంత బాగా వేగాయో. సో మొత్తం వేసేసుకుందాం. సో ఇప్పుడు మనం నువ్వులు వేసుకుందాం చక్కగా. ఇక్కడ మనం తీసుకున్న 3 ఇంగ్రీడియంట్స్ కూడా ఇంచుమించుగా సమానంగా తీసుకోవాలండి. మీకు కావాలంటే నువ్వులు ఎక్కువ వేసుకోవచ్చు. బట్ ఇలా సమానంగా ఒకసారి ఇలా చిటపటలాడతాయి. ఈ చిటపటలాడే వరకు వీటిని వేయించండి అంతే. ఇంకా ఆఫ్ చేసి ఇవ్వచ్చు. 2 మినిట్స్ అండి అంతే. ఎందుకంటే ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంది కదా. సో ఇప్పుడు 2 మినిట్స్ సరిపోతుంది. సో ఇప్పుడు నువ్వులు కూడా వేసేసుకుందాం. ఎగింత అయితే వేరుశెనగ గుడ్లు అలాగే నువ్వులు ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ, ఈ 3 ఇంగ్రీడియంట్స్ సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో యాడ్ చేద్దాం. స్వీట్ తక్కువ తిన్న వాళ్ళైతే కొంచెం బెల్లం క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. లాస్ట్లో కొన్ని యాలకులు వేసుకోండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా ఒకసారి కోర్స్ గ్రైండ్ చేసుకుందాం. సరే చక్కగా అయిపోయింది. ఇలా ఉంటే చాలండి, మరీ మెత్తగా అవ్వక్కర్లేదు. చూడండి టెక్స్చర్ చూడండి ఒకసారి. ఇలా ఉంటే చాలు. మనకి అక్కడక్కడ నువ్వులు వేగింది కదా నువ్వులు. సో వేగిన నువ్వులు చాలా రుచిగా ఉంటాయి, బాగుంటాయి. సో అంతే. దీనిలో యాలకులు కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు చక్కగా ఉండలు చుట్టుకోండి. చూసారా ఎంత సింపుల్. ఇక వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితికి కూడా ఇది చక్కగా వినాయకునికి ప్రసాదంగా ఈ లడ్డూలు పెట్టచ్చండి. అసలు పూర్వకాలంలో నువ్వుల లడ్డూలే వినాయకునికి పెట్టేవాళ్ళంట. మనం రోజుకొకటి తింటే చాలా మంచిదండి. అసలు ఒకసారి చేసుకుంటే 10-15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్ మీ టేస్ట్ ఫస్ట్. చాలా బాగుంది. బెల్లం కాబట్టి చాలా మంచిదండి. So this is today's video guys. See you in another video. Till then bye bye. Take care and thank you for watching.